సీనియస్ వార్తలకు స్వాగతం. నా పేరు జగన్నాథ్ రెడ్డి. నేటి వార్తలోని ముఖ్యాంశాలు. రజతోత్సవ సభ సక్సెస్ తో కాంగ్రెస్ లో వణుకు, కడుపు మంటతోనే విమర్శలు, తాండూరు బీఆర్ఎస్ నేతలు. చిన్నారి వశిష్ఠకు ఆర్బీఓఎల్ ఉద్యోగుల చేయుత, ఒకరోజు వేతనం విరాళం, అభినందించిన ఆర్బీఓఎల్ సీఈఓ శ్రీనివాస్ రెడ్డి. సామాన్యులను వేధించవద్దు, రాష్ట్ర బీసీ కమిషన్ మాజీ సభ్యులు శుభప్రద్ పటేల్. ఘనంగా బీఎస్పీ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోయిని చంద్రశేఖర్ జన్మదిన వేడుకలు. బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభ సక్సెస్ కావడంతో కాంగ్రెస్ పార్టీలో వణుకు ప్రారంభమైందని తాండూరు బీఆర్ఎస్ నేతలు అన్నారు. మంగళవారం మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి నివాసంలో జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రాజు గౌడ్, బీఆర్ఎస్ పార్టీ మండలాల అధ్యక్షులు వీరేందర్ రెడ్డి, రవీందర్ రెడ్డి, నర్సిరెడ్డి, కోయిర్ శ్రీనివాస్, పట్టణ ప్రధాన కార్యదర్శి అబ్దుల్ సలీం తదితరులు మీడియాతో మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ 25వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వరంగల్లో నిర్వహించిన రజతోత్సవ సభపై కాంగ్రెస్ పార్టీ మంత్రులు చేసిన వ్యాఖ్యలను ఖండించారు. కాంగ్రెస్ పార్టీ 11 నెలల పాలనపై వ్యతిరేకతతో సీఎం కేసీఆర్ ను చూసేందుకు ప్రజలు లక్షలాదిగా తరలివచ్చారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ సభ నిర్వహిస్తే అందులో సగం మంది కూడా రారని, దమ్ముంటే సభ పెట్టి నిరూపించుకోవాలన్నారు. రజతోత్సవ సభలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను విస్మరించిందని ప్రశ్నిస్తే కాంగ్రెస్ వాళ్లకు మింగుడు పాడడం లేదని మండిపడ్డారు. జరిగినటువంటి ఒక చరిత్రలో నిలిచిపోయేటటువంటి ఒక బహిరంగ సభ, ఈరోజు ఆ సభను చూసి కాంగ్రెస్ నాయకుల గుండెల్లో రైలు పరిగెత్తుతున్నాయి. ఎందుకంటే కని విని ఎదని రీతిలో ఇంటి సభ జరిగింది. కనీసం సభ సక్సెస్ అయ్యి చెప్పడానికి కూడా వాళ్ళకు ముందు రాకుండా సభ ఫెయిల్ అయిందంటున్నారు. వాళ్ళ మనసాక్షిగా చెప్పమని చెప్పండి. ఎందుకంటే అడుగడుగున ఆటంకాలు సృష్టించినా కానీ ప్రజలు స్వచ్ఛందంగా రావడము, కేసీఆర్ గారి యొక్క మాటలు వినడము. ఎందుకంటే ప్రభుత్వంలో మీరున్నారు, మీరు చెప్పిన 420 హామీలకు అమలు చేయమని చెప్తే మీరు ఉల్టా చోరుకోతాలకు రాటన్న సామెతతోని మీరు చేస్తూ ఉన్నారు. ఈరోజు అంతా మీరు బాహటంగా రైతులకు కానీ, మహిళలకు కానీ, యువకులకు కానీ ఇచ్చిన వాగ్దానం కరెక్ట్ చేసినట్టుంటే ఎన్నికలు ఎందుకు పెట్టడం లేదు? స్థానిక సంస్థల ఎన్నికలై దాదాపు 14 నెలలు అవుతుంది. మున్సిపల్ ఎలక్షన్ డిస్పోజ్ అయ్యి దాదాపు 8 నెలలు అవుతుంది. మీరు ఎన్నికలకు వెళ్ళండి, ప్రజలు అప్పుడు మీకు బుద్ధి చెప్పే రెడీగా ఉన్నారని మీకు తెలుసు. ఎందుకంటే ఈరోజు ఈ సభ వల్ల మీ యొక్క గ్రాఫ్ ఏ రకంగా పడిపోయిందో, షేర్ మార్కెట్ పడిపోయింది. జరిగిన రజతోత్సవ సభకు యాలాల మండలం నుంచి దాదాపు 1000 మంది వరకు గులాబీ శ్రేణులు అందరూ కూడా తరలి వెళ్ళడం జరిగింది. 25 సంవత్సరాల సుదీర్ఘ టీఆర్ఎస్ పార్టీ ప్రయాణంలో అనేక ఆటుపోట్లు ఎదుర్కొన్న విషయం మీ అందరికీ తెలిసిందే. అయితే 25 ఏళ్ల సందర్భంగా రజతోత్సవ సంబరాల్లో ఈ గత 16 నెలల కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థ అరాచక పాలనకు చెప్పుతో కొట్టినట్టుగా ప్రజలందరూ కూడా సభకు తరలి రావడం జరిగింది. దాదాపు లక్షలాది మంది సభావేదిక దగ్గర ఉన్నా కానీ రోడ్లపైన కూడా అంతే ట్రాఫిక్ ఇబ్బందుల వల్ల, పోలీసులు సహకరించకపోవడం వల్ల ఉన్న విషయం ప్రజలందరూ కూడా గమనించారు. ముఖ్యంగా తెలంగాణ ప్రజలకు, తాండూరు నియోజకవర్గ ప్రజలకు మరీ ముఖ్యంగా ఎన్ని ఇబ్బందులకు గురి చేసినా కానీ, పోలీసులు సహకరించకపోయినా కానీ, పోలీసులు మన తాలూకా వరకు మాత్రం కొంచెం సహకరించారు. కానీ మీటింగ్ జరిగే స్థలంలో యూజర్ ఛార్జీలు కట్టి 2000 మందిని బందోబస్తు ఇవ్వమంటే కూడా దానికి డబ్బులు చెల్లించినాక కూడా కనీసం 50 మంది పోలీసులు కూడా మన ట్రాఫిక్ని కానీ మరియు మీటింగ్లో కానీ కేసీఆర్ కానీ రక్షణగా లేకపోవడం శోచనీయం. ఎంత వాళ్ళు ఇబ్బందులకు గురి చేసినా, ఏం చేసినా కానీ ప్రజలు మట్టుకు తండోపతండాలకు వచ్చి ఈ మీటింగ్ని మట్టుకు భారీ స్థాయిలో విజయవంతం చేశారు. అంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎంత వ్యతిరేకత ఉందో ఈ 15 నెలల లోపలనే మన ప్రజలు స్పష్టంగా కేసీఆర్ గారి మాటలకు
వాళ్ళు స్పందించిన తీరే నిదర్శనం. ఇంకోటి, వీళ్ళు ఎంత ఇబ్బందులు గురి చేసిందంటే బండ్లో పోతుంటే ఏదైనా పబ్లిక్ మీటింగ్ అవుతుంటే ఇసుక లారీలను కానీ ఎంటీ లారీలను కానీ రానియరు. కానీ ఆర్టీఓలు కావాలని సభను ఫెయిల్ చేయనికే ఎంత ఇబ్బందులు గురి చేసినా కానీ మీటింగ్ చాలా బ్రహ్మాండంగా జరిగింది. ఎంత ఏమైనా కానీ ప్రజలు కూడా విశేషంగా స్పందించినందుకు వాళ్ళందరికీ మరొకసారి ధన్యవాదాలు చెప్తూ, ముఖ్యంగా మా తాండూరు మండలం నుండి మాకిచ్చిన ఏదైతే ఉండేనో 1000 మంది 1500 మంది దానికన్నా విపరీతంగా వచ్చి సక్సెస్ చేసినందుకు నాయకులకు కార్యకర్తలకు అందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాం. జై తెలంగాణ. మొన్న జరిగినటువంటి బీఆర్ఎస్ రజతోత్సవ సభకు మా పెద్దేముల్ మండలం నుంచి 15 బస్సులు, ఒక ఊరికి 2 కార్ల చొప్పున యావరేజ్గా 60 నుంచి 70 కార్లలో కూడా కార్యకర్తలు తరలి వెళ్ళడం జరిగింది. చాలా పెద్ద ఎత్తున అనుకున్న దానికన్నా ప్రజలు, ఉదాహరణ తీసుకుంటే గాజీపూర్ మాజీ సర్పంచ్ వీరన్న ఇక్కడొచ్చి బస్సు ఒకటి ఇస్తామంటే కొట్లాడి మరీ 2 బస్సులు తీసుకొని పోయాడు. మా రైతులు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు, ఖచ్చితంగా మేము వస్తాం, మాకు డబ్బులు ఇవ్వకుండా ఏమి ఇవ్వకుండా మీరు బస్సులు పెడితే చాలు మేము ఎక్కొస్తామంటే గాజీపూర్కి 2 బస్సులు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఒక ఎంపీటీసీకి ఒక బస్సు అనుకున్నాం ఫస్ట్ మేము. ఇక్కడ హన్మాపూర్ బొట్లపల్లి కలిసి కూడా జైరామ్ తాండా ఇవన్నీ కలిసి ఒక ఎంపీటీసీ అయితే ఒక బస్సు ఇచ్చినాం. దాని తర్వాత కూడా మాకు సరిపోతలేదంటే హన్మాపూర్కి మరియు బొట్లపల్లికి సపరేట్ మళ్ళీ ఒక బస్సు మాట్లాడి అక్కడ కూడా 2 బస్సులు అరేంజ్మెంట్ చేయడం జరిగింది. ఈ విధంగా రాష్ట్రం మొత్తం కూడా ఈరోజు బీఆర్ఎస్ మీద కాంగ్రెస్ మీద ఉన్నటువంటి వ్యతిరేకతతో బీఆర్ఎస్ సభకు కేసీఆర్ని చూడాలని చెప్పి ప్రజలు అత్యధికంగా వస్తారని మేము కాదు, ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేనని చెప్తున్నటువంటి దానం నాగేందర్ గారే 2 రోజుల ముందే ఆయన చెప్పడం జరిగింది. ఈరోజు కేసీఆర్ని చూడాలని ఆతృతతో ప్రజలు ఉన్నారు, అనుకున్న దానికన్నా ఎక్కువగా మంది వస్తారని చెప్పి కూడా ఆయన కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ కొంతమంది కాంగ్రెస్ నాయకులు, తెలివిలేని నాయకులు కొంతమంది మాత్రమే, అందరిని అంటలేదు, వాళ్ళు పెద్దేముల్ మండలంలో బీఆర్ఎస్కు పార్టీకి జనం కరువైనరు, వస్తలేరు అని చెప్తున్నారు. కళ్ళున్న కబోదులు. సీనన్న గారికి, రాజన్న గారికి, వీరేంద్రన్న గారికి, రవీంద్రన్న గారికి, టౌన్ సెక్రటరీ సలీం గారికి అందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి నిన్న రీల్స్ సీతక్క బస్సు మంత్రి, పర్సంటేజ్ల మంత్రి కలిసి తెలంగాణ సభ అట్టర్ ఫ్లాప్ అని చెప్పేసి కామెంట్ చేయడం జరిగింది. మా సభ, మా కార్యకర్తలు, మా నాయకులు, మేం పెట్టుకున్న సభకు మీరు స్పందించవలసిన అవసరం ఏమున్నది? మీకేం పనిరా మా సభతోటి? మేము ఆ సభ పెట్టింది తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణ రైతుల కోసం, తెలంగాణ మహిళల కోసం, తెలంగాణ యువకుల కోసం. టీఆర్ఎస్ పార్టీ గత 25 సంవత్సరాల నుంచి ఏం చేసింది, కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తలేదనే ఉద్దేశంతో ఆ సభ ఏర్పాటు చేసుకున్నాం. 14 ఏళ్ళు సుదీర్ఘమైన పోరాటం చేసి తెలంగాణ సాధించుకున్న సంగతి యావత్ తెలంగాణ ప్రజలందరూ కూడా తెలుసు. 10 సంవత్సరాలు అధికారంలో ఉండి తెలంగాణ బిడ్డలను కడుపులో పెట్టుకొని చూసిన ఒక పార్టీ టీఆర్ఎస్ పార్టీ. మరి మా సభ మీద మీరంతగానో రెచ్చిపోవడం మాకేమో అర్థమైతలేదు. మీకు దమ్ము ధైర్యం ఉంటే మీరు సభ పెట్టండి. మీతో ఎంతమంది వస్తారో మా సభలో ఎంతమంది ఉన్నారో తేలికమైపోతుంది. తాండూరు నియోజకవర్గం నుంచి రోహిత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మండలానికి దాదాపు 1000 నుంచి 1500 మంది ఆ ఒక సభకు చేరుకోవడం జరిగింది. చాలా 300 కిలోమీటర్లు ప్రయాణం ఉన్నప్పటికీ అనేక మంది ఇంకా రావాల్సి ఉండే, మాకు ఇన్స్ట్రక్షన్స్ ఉండే పార్టీ నుంచి, నియోజకవర్గాన్ని నుంచి 5000 జనాభా మాత్రమే తరలించాలి. అది కూడా మహిళలకు వద్దని కూడా కండిషన్ పెట్టడం జరిగింది. అయినప్పటికీ ప్రజలు విపరీతమైన మా మీద నిరసన తెలిపారు. మా కార్యకర్తలు మాకు బస్సులు పెట్టలేరు అని చెప్పేసి. సరే, ఖచ్చితంగా రాబోయే దినాల్లో
కేసీఆర్ గారు తాండ్రు వస్తారు, తాండ్రు వచ్చినప్పుడు 1,00,000 మందితో సభ కూడా పెట్టి చూపిస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పుకుంటూ, మరి అనేక అడ్డంకులు పోలీసులు ఇబ్బంది పెట్టిండ్రు, ఆర్టీఓ ఇబ్బంది పెట్టిండ్రు, జిఎంసిహెచ్ వాళ్ళు ఇబ్బంది పెట్టిండ్రు, పోస్టర్లు పెట్టనియలేరు, ఫ్లెక్సీలు పెట్టనియలేరు, లారీలు అడ్డం పెట్టి టిఆర్ఎస్ కార్యకర్తలను టిఆర్ఎస్ మీటింగ్కు వెళ్ళే వాహనాలను అన్నీ కూడా ఆపిన ఒక ఘనత ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ. మీరు ఎన్ని కుట్రలు చేసినా, మీరు ఎన్ని మా పార్టీ మీటింగ్ ఫెయిల్ చేయాలని ప్రయత్నం చేసినా జనాలు కాంగ్రెస్ మీద ఉన్న కోపానికి, కాంగ్రెస్ మీద ఉన్న ఒక కోపాన్ని చూపించనికే మరి లక్షలాది మంది బస్సులల్లా, కార్లల్లా, జీబులల్లా, కొంతమంది అయితే పాదయాత్రగా తరలేది, కొంతమంది ఎడ్ల బండ్లు కట్టుకొని వెళ్ళి, కొంతమంది సైకిళ్ళ మీద వెళ్ళి, ఇవన్నీ చూసి జీర్ణించుకోలేక నిన్న 3 మంత్రులు, ఆ మంత్రులకు వాళ్ళ శాఖలో ఏమైతుందో తెలియదు కానీ టిఆర్ఎస్ సభ గురించి మాట్లాడడానికి భలే వచ్చిందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పడం జరుగుతుంది. మరి ముఖ్యంగా మేము సభలో మా పార్టీ గురించి మేము మాట్లాడుతున్నాం. మీ కడుపమంటే మీ ముఖ్యమంత్రి పేరు తెలియమని, మీ ముఖ్యమంత్రి గురించి మాట్లాడలేమని మీ కోపమా, లేకుంటే మీ సోనియా గాంధీ గురించి మాట్లాడలేమని కోపమా? మా సభ ఉన్నది, మా సభ గురించి మాట్లాడుకుంటాం, మా విధానాల గురించి మాట్లాడుకుంటాం తప్ప కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడడానికి ఆ సభ పెట్టుకోలేము, కాంగ్రెస్ తిట్టడానికి అస్సలే పెట్టుకోలేము ఆ సభ. మేము చేసినవి మీరు చేస్తున్నాయి అనేది చెప్పినాం కానీ ఇంకో ఎవరికో ఉద్దేశించి లేకుంటే ఏ పార్టీ మీదో పగబట్టి ఆ ఒక సభ ఏర్పాటు చేయలేము. 25 సంవత్సరాలు పూర్తి అడుగు పెడుతున్న పార్టీ ఆవిర్భావ దినాల కోసం ఆ ఒక సభ పెట్టుకొని ప్రజలందరితో కలవడం జరిగింది. మరి ముఖ్యంగా మరి ఏం అడిగినాం మేము ఆ సభ పెట్టి? ఇస్తన్న 4,000 పెన్షన్ ఏడున్నదని అడిగినాం, ఇస్తన్న వికలాంగుల 6,000 పెన్షన్ ఏడున్నదని అడిగినాం, ఇస్తా అన్న రైతు భరోసా ఏడున్నది 15,000 అని అడిగినాం, తులం బంగారం ఏడున్నదని అడిగినాం, రైతులకు క్వింటాల్కు 500 బోనస్ ఏడున్నదని అడిగినాం, స్కూటీలని అడిగినాం, ల్యాప్టాప్లని అడిగినాం, నిరుద్యోగ వృత్తి అని అడిగినాం, విద్యా భరోసా కార్డు అడిగినాం, ఆరోగ్యశ్రీ కార్డు అడిగినాం. ఇవన్నీ కూడా ప్రజల కోసం ఒక సభ పెట్టి ఇవన్నీ మేము మాట్లాడితే మీరు చేసే పనేమో చేయడానికి చేత కాకుండా మళ్ళీ మీదికి బీఆర్ఎస్ సభ, టఫ్ ల్యాబ్, ఆఫ్ ల్యాబ్, ఈ ల్యాబ్. అసలు మీకు తెలివినదా కాంగ్రెస్ నాయకులు? ఆ సభలో ఎంతమంది అయితే ఆ సభలో ఉన్నారో అంతకంటే 2 జనం బయట ఈ పోలీసు ద్వారా, ఈ అధికారుల ద్వారా అడ్డంకులేసి ఆపిన సంగతి కూడా ఈ సందర్భంగా ఎందరూ తెలియజేస్తున్నారు. మరి ముఖ్యంగా సభను వదిలేసాం. ఈరోజు టీవీలు ఏవైతే తెలంగాణలో ఉన్న శాటిలైట్ ఛానళ్ళు కానీ, తెలంగాణలో ఉన్న న్యూస్ ఛానల్స్ కానీ, లేకుంటే గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చిన యూట్యూబ్ ఛానల్స్ కానీ, దీంట్లో మీరు ఒకసారి దాంట్లో వ్యూవర్స్ని చూసుకోండి. దాదాపు ఒక టీవీ 9లోనే 14 లక్షల మంది ఆన్లైన్లో చూస్తున్నారు సభ. టీ న్యూస్లో 7,80,000 మంది టీ న్యూస్లో. ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఒత్తాస పలుకుతున్న V6 తెలుగు ఛానల్ ఉన్నదో ఆ ఛానల్లో 8 లక్షల మంది ఆన్లైన్లో. అంటే దాదాపు 1 కోటి పైచిలకు ప్రజలు ఆ సభను. యాలల్ల మండలంలోని ఆర్బీఓఎల్ ఫ్యాక్టరీ ఉద్యోగులు ఔదార్యాన్ని చాటుకున్నారు. యాలల్ల మండలం సంఘం చెందిన భానుప్రియ శివకుమార్ల కుమారుడు వశిష్ఠ అరుదైన కాలేయ వ్యాధి చికిత్స కోసం ఆర్థిక సహాయం అందించేందుకు ముందుకు వచ్చారు. ఇందుకోసం ఉద్యోగులంతా తమ జీతంలో ఒకరోజు వేతనం ₹1,00,000 జమ చేసి మంగళవారం ఆర్బీఓఎల్ సీఈఓ శ్రీనివాసరెడ్డి చేతుల మీదుగా కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆర్బీఓఎల్ సీఈఓ శ్రీనివాసరెడ్డి పిలుపు మేరకు ఉద్యోగులు ఒకరోజు వేతనం అందించేందుకు ముందుకు రావడం పట్ల వారిని అభినందించారు. ఈ కార్యక్రమంలో విద్యావేత్త పర్యాద రామకృష్ణ, ఆర్బీఓఎల్ ఫ్యాక్టరీ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్తే. తాండూర్ రాడికల్ బయో ఆర్గానిక్స్ లిమిటెడ్ ఫ్యాక్టరీ
బాబు చిన్నారి వశిష్ట కాలేయ మార్పిడి చికిత్స కోసం ఉన్నటువంటి ఉద్యోగులందరూ కూడా గౌరవ శ్రీనివాస్ రెడ్డి గారి యొక్క సారథ్యంలో వారి రోజు జీతం అంతా కూడా చిన్నారి వశిష్ట యొక్క చికిత్స కోసం ఇవ్వడం జరిగింది. సుమారు ₹1,00,000 చిన్నారి వశిష్ట చికిత్స కోసం ఇవ్వడం జరిగింది. ఇంకో సంతోషదాయకమైన విషయం ఏంటంటే వశిష్ట యొక్క ఆపరేషన్ విజయవంతంగా పూర్తయింది. అబ్జర్వేషన్లో ఉన్నాడు. చివరిగా కూడా ఆర్బీఐ ఫ్యాక్టరీ కూడా వశిష్ట యొక్క చికిత్సకు ముందుకు రావడం చాలా అభినందనీయం. అంటే తాండూరు మొత్తం కూడా తాండూరు ప్రజలు కావచ్చు, వ్యాపార స్వచ్ఛంద సంస్థలు కావచ్చు, అందరూ కూడా వశిష్ట యొక్క ఆరోగ్యం బాగుపడాలి, ఆపరేషన్ అంతా కూడా సక్సెస్ కావాలని చెప్పి కాలేయ మార్పిడి చికిత్స జరగాలని చెప్పి అందరూ కూడా సాయం చేయడం జరిగింది. అందులో భాగంగా ముందుండి మరి నడిపించినటువంటి శ్రీనివాస్ రెడ్డి గారు కావచ్చు, తర్వాత అందరూ కూడా దీనికి సాయం చేయడం జరిగింది. ఏదేమైనా కూడా ఒక 10 నెలల బాబు ప్రాణం కాపాడిన ఘనత మాత్రం, మానవత్వంతో కూడిన ఘనత మాత్రం తాండూరు ప్రజలకు, తాండూరు సంస్థలకు అన్నిటి కూడా దక్కుతుంది. కాబట్టి ఇదే విధంగా భవిష్యత్తులో కూడా ఎవరికి ఏ ఆపద వచ్చినా కూడా ఇదే విధంగా మానవత్వంతో అందరూ కూడా ముందుకు వెళ్ళాలని ఆకాంక్షిస్తూ అందరికీ నమస్కారం. సామాన్యులను వేధించవద్దని బీసీ కమిషన్ మాజీ సభ్యులు శుభబ్రత్ పటేల్ అన్నారు. తాండూరు పట్టణ శివారులోని మాతా శిశు ఆసుపత్రి ముందు ఏర్పాటు చేసుకున్న చిరు వ్యాపారుల దుకాణాలను సోమవారం అధికారులు తొలగించారు. ఇందులో ఉద్యమకారుడు మోయిజ్ హోటల్ ను కూడా అధికారులు తొలగించారు. దీంతో విషయం తెలుసుకున్న రాష్ట్ర బీసీ కమిషన్ మాజీ సభ్యులు శుభబ్రత్ పటేల్ మంగళవారం సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. చిరు వ్యాపారులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిరు వ్యాపారులపై అధికారుల ప్రతాపం చూపవద్దని, తొలగిస్తే అన్ని దుకాణాలను ఇబ్బందికరంగా ఉంటే అన్ని దుకాణాలను తొలగించాలని అన్నారు. ఉద్యమకారుడిగా మోయిజ్ ఎన్నో సేవలు అందించారని, 3 సంవత్సరాలుగా అక్కడే హోటల్ నిర్వహిస్తున్నారని, ఆయనకు ఇబ్బందులు కలిగించరాదని అధికారులను కోరారు. హలో ఎంఆర్ఓ గారు సార్. హలో 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 తహసీల్దార్ గారు మాట్లాడుతున్నారు సార్. నేను శుభబ్రత్ పటేల్ సార్. శుభబ్రత్ పటేల్. నేను బీసీ కమిషన్ మెంబర్ని, స్టేట్ బీసీ కమిషన్ మెంబర్ని, రాష్ట్ర బీసీ కమిషన్ మెంబర్ని. ఇంతకుముందు గవర్నమెంట్లో నేను అడ్వకేట్ని. ఏం లేదు సార్, ఇక్కడ మాతా శిశు హాస్పిటల్ ఉంది కదా, హాస్పిటల్ ముంగల మోయిజ్ అనే వాళ్ళది ఉద్యమకారు ఉంది. ఒకటే షెడ్ మీరు కూల్చిరు నిన్న, ఒకటే షెడ్ని కూల్చిరు నిన్న జేసీబీని పంపించి. మళ్ళీ చాలా ఉన్నాయి కదా సార్, ఇక్కడ కూల్స్తే న్యాయం అనేది అందరికి ఒకటే ఉండాలి. ఇక్కడ నేను ఈడనే ఉన్నాను సార్, మీరు అట్లా మాట్లాడకండి. నేను కూడా మాట్లాడుతున్నా, సైట్లోనే ఉండి మాట్లాడుతున్నా. అన్నీ తీయలేరు, ఏది తీయలేరు. మీరు అన్ని డబ్బాలు అన్నీ మొత్తం అట్లనే ఉన్నాయి. సార్ ఏం లేదు సార్, ఇక్కడ తాండూరుకి వచ్చిన నేను. తాండూరులో ఈ మాతా శిశు కేంద్రం హాస్పిటల్ ఉంది కదా సార్, దాని ముందల మనోడు ఉద్యమకారుడు అని మోయిజ్ అని చిన్న హోటల్ నడుపుకుంటుండు గత 3 సంవత్సరాల నుండి. దాని చుట్టుపక్కల అంతా కూడా ఉన్నాయి, అన్ని షెడ్లు వేసుకుర్రు, ఇట్లా చిన్న డబ్బాలు పెట్టుకుర్రు, అన్ని నడుపుకుర్రు. నిన్న స్పెసిఫిక్గా ఈయన ఒక్కదాన్నే యాలాల్ ఎంఆర్ఓ గారు మనుషులు పంపి జేసీబీ పంపి తీపిచ్చేసాడు. కేవలం ఇది ఒక్క ఆయననే టార్గెట్ చేసి తీసేసాడు, మిగతా అన్నీ అట్లనే ఉన్నాయి. లేదు సార్, రోడ్డుకి దాదాపు ఒక 15-20 ఫీట్లు లోకల్ 20 ఫీట్లు ఉన్నది సార్ రోడ్డుకి. మోయిజ్ అనే వ్యక్తి సార్. నేను ఇప్పుడు ఇంకా ఫోన్ చేస్తే ఆయన రిటైర్మెంట్ ఉందంట, రేపు ఆయన మాట్లాడడానికి కూడా సిద్ధంగా లేడు. ఏం చెప్పాలి, ఏది చేస్తే ఇప్పుడు తీసేస్తే అన్నీ తీసేయండి సార్, లేకపోతే ఉంచితే పాపం బతుకుతున్నారు వాళ్ళు. ఏదో ఉద్యమకారుడు 3 ఏళ్ళ నుంచి పెట్టుకుంటారు సార్. మీరు ఒకసారి మాట్లాడండి, మరో వారు చెప్పండి సార్. ఓకే जेसीबी आई तुम्हारा निकाल देने यहाँ पे शेड बोल के मेरे को फ़ोन आया, हमारा अच्छा फ़ोन करा। नहीं दिन में 11 बजे फ़ोन आया, तो मैं क्या करा जल्दी आया, आके जो है सो उन लोगों ने बोला साहब मेरे के 1 दिन का टाइम दो। हाँ नहीं बोल रहे हैं कौन कंप्लेंट दी मेरे को बताओ आपका प्रूफ। नहीं बोलते हैं, मैं भी किसी को बात करा के ये करता हूँ साहब मेरे को 1 दिन का टाइम दो साहब बोलते। मैं उनको पूछा रिक्वेस्ट, ये टाइम नहीं कुछ भी नहीं मिया, तो क्या समझ रहा तू कैसा समझ रहा वो ये बोल के रैश बात करके मेरे साथ दनादन जो है सो ये कर दिए बात। क्या करे फिर आधा तक निकाल तू बोल के बोले। ठीक है साहब अच्छी बात है, आधा तक निकाले तो चले जाते ना बोल के बोला। बोले तो ठीक है अच्छी बात है, पहले तो आधा तक निकाल तू बोल के बोले तो ठीक है बोल के आधा निकाल दिया। आधा निकाले बाद फिर एक 4-4:30 बजे तक खामोश थे। उसके बाद 4:30 के बाद आके फिर आधा भी वो जेसीबी लगा के तोड़ने लगे, वहाँ पे टीना तोड़ने लगा के जो है सो नहीं मियाँ तो पूरा निकाल देना बोल के पूरा रैश से बात करके जो है सो आप ये पूरा ये करे बाद
तो लकड़ियाँ गाड़ बोले, लकड़ियाँ गाड़, ठीक है अच्छी बात है साहब, ये पूरा निकाल देने लगा रहे ना, पूरा निकाल तो मैं, ठीक है लकड़ियाँ गाड़ तो मुझे बोला। वो लकड़ियाँ गाड़ने का भी क्या बोले, फिर पूरा ये पूरा क्लीन करे बाद नहीं मियाँ, तो ये लकड़ियाँ भी गाड़ना ज़रूरत नहीं है, तो यहाँ रहना ज़रूरत नहीं है, ये डिपो को जो है सो अलर्ट करे सो है, तो यहाँ से चले जाना मियाँ। बल्कि ये हिसाब से बात करके तो मेरे कितना हरास करे, कल मैं चक्कर आके नीचे गिर गए, तो मर मियाँ तू हमारा क्या करने का है बोले, ऐसी बात करे मेरे, बात करके जो है सो तू क्या भी होगा, कुछ भी होगा तू, हाँ तो तेरी बात हम नहीं सुन रहे आज के डेट में। ఉన్నటువంటి మోయిజు తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నాడు, కేసులు పెట్టుకున్నాడు, అరెస్టులు అన్నీ అయినటువంటి మోయిజు ఆయన ఏదో స్వయం ఉపాధి పొందుతూ గత 3-4 సంవత్సరాల నుండి ఈ మాతా శిశు సంక్షేమ హాస్పిటల్లో, మాతా శిశు హాస్పిటల్ ముందల చిన్న హోటల్ పెట్టుకొని చిన్న టిఫిన్ సెంటర్ నడుపుకుంటున్నాడు. అట్లాంటిది నిన్న అంటే సడన్గా ఏదైనా చట్టం ఏం చెప్తా అంటే నీకు ఎలాంటివి ఏమన్నా ప్రభుత్వం కూల్చదలిచినా ఇంకేమైనా చేసినా ఒక నోటీస్ ఇచ్చి మేము ఈ అభివృద్ధి కార్యక్రమం చేస్తున్నాం కాబట్టి మీరు తొలగించాలని ఒక టైం ఇవ్వాలి, ఒక 10 రోజుల 15 రోజులు టైం ఇచ్చేసి అవకాశం ఇవ్వాలి. ఇంకొకటి ఏంటంటే తీసేస్తే అన్నీ కూడా తీసేయాలి. ఇక్కడ ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ హాస్పిటల్ చుట్టుపక్కల ఏర్పాటు చేసుకుని అన్నీ కూడా తీసేస్తే ఇది కూడా తీసేయడానికి ఆయన కూడా అబ్జెక్షన్ లేదు. కానీ కేవలం ఒక్కరినే టార్గెట్ చేస్తూ ఆయనకు ఎవరు దిక్కులేరు, మేమేమన్నా చేస్తామనే విధానంతో జేసీని తీసుకొని వచ్చి డైరెక్ట్ ఎలాంటి నోటీస్ ఇవ్వకుండా యాలాల్ ఎంఆర్ఓ గారు ఆయన రేపే రిటైర్మెంట్ ఉందంట, మళ్ళీ ఎందుకు తొందరపడుతున్నాడో ఏందో కానీ ఎలాంటి ఆయనకు ప్రభు చట్టానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నాడు. తప్పకుండా దీని మీద మేము ఉన్నతాధికారులకు కూడా ఫిర్యాదు చేసినాం. అడిషనల్ కలెక్టర్ లింగానాయక్ గారితో మాట్లాడడం జరిగింది. తప్పకుండా ఇలాంటివి చేయొద్దు, చేస్తే సమాన న్యాయం అందరికి కూడా ఒకటే ఉంటుంది, న్యాయము చట్టం అనేది అందరికి సమానంగా ఉంటుంది. నువ్వు ఒక్కరి మీద ఇలాంటి నోటీస్ ఇవ్వకుండా ఇలాంటి చర్యలు చేపట్టడం అనేది సమంజసం కాదు. ఇప్పటికైనా ఇట్లాంటిది బంద్ చేసుకోవాలి. మీరు ఈ ప్రభుత్వంలో చాలా అరాచకాలు చేస్తున్నారు. ఇలాంటివి చేస్తే మాత్రం ఉద్యమకారులంతా ఇప్పటికే ఇట్లా విషయం తెలియంగానే 100 మంది వచ్చారు ఇక్కడికి, ఉద్యమకారులంతా కూడా మొత్తం జిల్లా వస్తుంది, రాష్ట్రం వస్తారు, ఉద్యమకారులందరూ కూడా వచ్చే పరిస్థితి ఉంటుంది. అదేవిధంగా ప్రజాస్వామ్యవాదులందరూ కూడా పేదల పక్షాన మాట్లాడేటటువంటి వాళ్ళందరూ కూడా వస్తారు. కాబట్టి ఇలాంటివి విరమించుకోవాలని చెప్పేసి యాలాల్ తహసీల్దార్ గారికి కోరుతున్నాం. మీరు అదేవిధంగా పోలీసులను పెట్టుకొని వచ్చి పోలీసులతోని ఏమున్నదని మీ దగ్గర ఆర్డర్ ఏమున్నది తీయడానికి, మీకు ఆర్డర్ ఎవరిచ్చారు? మీరు ఇట్లా ఒక్కరినెట్ట తొలగిస్తారు? మేము కలెక్టర్ గారు కూడా మీ మీడియా ద్వారా తెలియజేస్తున్న ఏంటంటే ఇలాంటిది టార్గెటెడ్గా కొంతమందిని టార్గెట్ చేస్తూ ఇలాంటి చర్యలు చేపడితే మాత్రం తీవ్రమైనటువంటి ప్రతిఘటనలు ఉంటాయి. 100% మనం చూసుకున్నాం. ఇక్కడనే దళితులు కదా, పేదలు కదా అని చెప్పి లగచర్యలు జరిగితే ఏం జరిగిందో అందరూ కూడా చూసిరు. కాబట్టి అలాంటి చర్యలు చేపట్టొద్దు. మైనార్టీ సోదరులు వాళ్ళ అమ్మ వాళ్ళ తమ్ముడు ఉంటే వాళ్ళ అమ్మ కూడా గాయమైంది, నిన్న అందులోనే ఉన్నది, వాళ్ళ అమ్మ ఉంటేనే జేసీతో కొడితే ఆ రేకులు వాడేమన్నా అయ్యి ఏమన్నా తాకి చనిపోతే ఎవరు బాధ్యులు అవుతారు? తహసీల్దార్ గారు మీరు రేపు రిటైర్మెంట్ అవుతున్నారు, మీరు బాధ్యత వహిస్తారా? వాళ్ళ అమ్మకి ఏమన్నా అయినా కానీ ప్రాణానికి కానీ ఇంకేమైనా హాని అయితే ఎవరు బాధ్యత వహిస్తారు? కాబట్టి ఇట్లాంటి చర్యలు మానుకోవాలి. లేకపోతే ఇలాంటివి టార్గెటెడ్గా చేస్తే తప్పకుండా భవిష్యత్తులో తీవ్రమైనటువంటి అందరూ ఉద్యమకారులు ఉన్నారు, తప్పకుండా తీవ్రమైనటువంటి ప్రతిఘటన చర్యలు ఉంటాయి. మీకు ఇప్పటి నుండి హెచ్చరిక చేస్తున్నాం. మీరు విరమించుకోవాలని చెప్పేసి ఏవైతే ఎట్లయితే ఆయనని జేసీబీతోని తొలగించిర్రో యథాస్థితిలో మీరు దాన్ని ఏర్పాటు చేయాలి. లేని పక్షంలో యాలాల్ తహసీల్దార్ కార్యాలయం ముందర ధర్నా కార్యక్రమం పెడతాం తొందరలోనే అని చెప్తున్నాం. MHPS तांडू टाउन प्रेसिडेंट मोहम्मद साजिद साहब का जैसा पटेल साहब भी बता रहे थे, ये अच्छी बात नहीं है। MRO साहब से मैं अपील करना चाहता हूँ, ये अच्छी बात नहीं है एक को टारगेट करना, किसी एक को। वो भी जो है एजुकेशन में मोदी साहब जो है बहुत तेलंगाना एजुकेशन में बहुत बढ़ चढ़ के हिस्सा लिए सो आदमी है, वैसे आदमी को टारगेट करना, वो ऐसे आदमी जो बगैर नोटिस दिए बगैर कुछ दिए ऐसा आना, ये जुल्म है। इस जुल्म के खिलाफ में हम आवाज़ उठाएंगे। हमारे पटेल साहब जो भी हम बोलेंगे हम उनके पीछे रहेंगे, हम उनको साथ देंगे। शुक्रिया, थैंक यू। पीएस की तरफ से बात कर रहा हूँ। कल आया था, मैं भी यहाँ पे हमारे मुस्तफ़ा फ़ोन करे थे, आके कल MRO साहब को भी बहुत समझाया हमें। साहब इतना सडन ने बोले तो कैसा 1-1 रुपया जमा करके गरीब लोगों पूरे होटल लगा लिए यहाँ पे, गरीब तरीके से जिंदगी करे, तुम सडन आके उनके पेटों पे मारे तो कैसा? बहुत आजीजी करके समझाने पर 1 घंटे का टाइम दिए उन्होंने। टाइम देने के बाद क्या करें मालूम है, थोड़े दीना भी नहीं खोले, फिर जीसीबी से धक्का लगा दिया। तो इस तरीके का जुल्म पहुँच रहा है यहाँ पे गरीबों के ऊपर। दोबारा ऐसा जुल्म नहीं होना है।
कोई भी हुकूमत रहने दो, ताकि गरीबों को देखना है, गरीबों को रोजी रोटी चलाने के लिए मदद करना चाहिए। लेकिन ऐसा खुलेआम कोई भी आके बोले तो भी क्या है मालूम है, अपनी मनमानी चलाते हुए काम कर रहे। ऐसा दोबारा गलती नहीं करना बोल के हम एक ताकीद कर रहे, क्योंकि आप बड़े ऑफिसर हैं, आपको महीना होता है तनख्वाह आती, एक गरीब आदमी 100-500 कमा के लेके गया तो उसकी ज़िंदगी चलती है। तो इस तरीके से क्या है मालूम है, आप लोग ख्याल रखते हुए काम करना चाहिए, इस तरीके की गलती दोबारा नहीं करना बोल के। अब साहब भी जो बताए बात बिल्कुल परफेक्ट बात बताए, तो लिहाजा दोबारा ऐसी गलती नहीं हुई, जैसा कोई गरीबों को तकलीफ नहीं हुई जैसा काम करना बोल के हम भी एक हिदायत वाली बात कर रहे हैं। क्या कहते हैं, मेरी बात को ख़त्म करो। अस्सलाम वालेकुम। ఏదైతే ప్రభుత్వం ఇప్పుడు రావడం జరిగిందో ఉద్యమకారులకు అండగా ఉంటామన్న ప్రభుత్వం ఈ విధంగా ఉద్యమకారులకు ఇబ్బంది పెట్టడం అనేది చాలా బాధాకరం. ఇది మేమంతా కూడా ఖండిస్తూ ఉన్నాం ఉద్యమకారులుగా. వాస్తవంగా 3 సంవత్సరాల నుంచి ఇక్కడ ఎన్సీహెచ్ ముందు మాతా శిశు కేంద్రం ముందు ఈ చిరు వ్యాపారం వారు నిర్వహిస్తూ ఉన్నారు. సడన్గా నిన్న వచ్చి ఏ కంప్లైంట్ వచ్చి ఉండొచ్చు, కలెక్టర్కు రిప్రజెంటేషన్ ఇచ్చి ఉండొచ్చు, ఏదైనా ఇచ్చి ఉండొచ్చు. టైం ఇచ్చి కొంచెం వాళ్ళతో మాట్లాడి చేసి ఉంటే బాగుంటే, ఏదో ఒకటే సమస్య ఉంది తాండ్రు మొత్తం ఇది ఒక్క మాత్రమే సమస్య ఉందని చెప్పి దీనిపైన మొత్తం కూడా ప్రతాపం చూపించడం అనేది చాలా బాధాకరం. కాకపోతే అంటే భవిష్యత్తులో కూడా ఇలాంటి ఘటనలు పునరావృతం కావద్దు. ఆఫీసర్లకు కూడా చెప్తా ఉన్నాం ఏంటంటే, మీరు ఏం చేసినా కూడా సామరస్యంగా సమన్వయంతో ఇలాంటి కార్యక్రమాలు చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఎంతో ఖర్చు పెట్టి ఏం లేకున్నా కూడా చిరు వ్యాపారం వాళ్ళు కొనసాగిస్తుంటారు. వాళ్ళ పొట్ట మీద కొట్టడం అనేది చాలా బాధాకరం. అది చాలా దాష్టికంగా కూడా మేము భావిస్తూ ఉన్నాం. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాలి. ఎందుకంటే ఉద్యమం చేసిన తెలంగాణ రాష్ట్రం వచ్చింది. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత మారుతుంది అనుకుంటే ఇదే విధంగా చేయడం చాలా బాధాకరం. కాబట్టి వాళ్ళకి ఏదైతే నిన్న జరిగిందో ఆ ఘటన తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అంటే ఏదైతే అన్యాయం జరిగిందో వాళ్ళకు, ఎందుకంటే ఒకరి మీదనే కక్ష సాధించడంలాగా కనిపిస్తూ ఉంది. ఇక్కడ అన్ని షాపులు ఉన్నాయి, వీళ్ళు ఒక్కరి మీదనే కేవలం దాడి చేయడం లేకపోతే ఇవన్నీ చేయడం కూడా చాలా బాధాకరం. కాబట్టి వాళ్ళకి ఏదైతే న్యాయం జరగాలో న్యాయం ఖచ్చితంగా చేయాలి. ఆ న్యాయం జరగకపోతే మేము ఖచ్చితంగా దానికి పర్యావసనం ఏముంటుందో మేము కూడా చూపిస్తాం ఖచ్చితంగా. పూరా పోలీసు వాళ్ళ నుండి వాళ్ళ మధ్యలో రెవెన్యూ సిబ్బంది అంతా, ఎంఆర్ఓ అంజయ్య గారు, ఆర్ఐ శివచరణ్ వేణు గారు, వాళ్ళకు ఏంది ఇంతకు ప్రభుత్వ ఉద్యోగులా ఏంది అని చెప్పి నేను చాలా బాధపడ్డా. మా తోటి మిత్రుడు కింద పడిపోయాడు. ఏదైనా వాళ్ళ కుటుంబానికి ఏమన్నా జరిగి ఇది అయితే ఏం బాధ్యత? కనీసం ఒక ఈ మనం ఈ కూల్చడానికి వచ్చే ముందు వాళ్ళు పై అధికారులే ఒక విషయం గమనించాలి. ఇంతకుముందు గల ప్రభుత్వ ఆసుపత్రి ఏదైతుందో అంత గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళకు, ఎవరి గర్భిణులకు వాళ్ళు వేడి నీళ్ళు రాత్రి అనక పగలనక ఆశించేవాళ్ళు, ఫ్రీగా వాళ్ళు ఇక్కడ ఇటంగా ఆశిస్తుంది. అదో ప్రత్యేకంగా ఫోకస్ చేసి ఒక ఉద్యమకారుడు తెలంగాణ ఉద్యమంలో అట్లా బతుకులు బాగుపడితే ఉద్యోగాలు వస్తాయంటారంటే, అట్లా రాకపోతే ఒక టిఫిన్ సెంటర్ పట్టుకొని ఇట్లానన్నా బతుకుదామంటానంటే పక్కన ఉన్న వాళ్ళు వాళ్ళన్ని ఎవరైనా పెట్టుకోవచ్చు అంట, ఇతను మాత్రం పెట్టుకోవాలంట. ఇదేం జీవో? ఒక ఇది వ్యవస్థ అన్న తర్వాత అందరికీ న్యాయం ఉండాలి, సమాన హక్కులు ఉండాలి, సమానంగా చూడాలి. కాబట్టి అట్లా చూడకుండా ప్రత్యేకంగా 6 గంటల వరకు ఉండి, నేనున్న సాక్షిని, ప్రత్యేక సాక్షిని 6 గంటల వరకు ఉండి ఎంఆర్ఓ ఆర్ఐ గారు ఏమంటారు అంటారంటే, నీ తీసిన తర్వాత నేను పోతామంటానంటే, గవర్నమెంట్ ఎంప్లాయీ 5 గంటల వరకు డ్యూటీ చేస్తాడు, ఆ తర్వాత దిగిపోతాడు. నీ తీసిన తర్వాత నువ్వు పోతామంటానంటే అంత కక్ష సాధింపు ఎందుకు? అతను ఏం చేసిండు అని చెప్పి ఇండియా పాకిస్తాన్ బార్డర్ దాటి వచ్చిండా అంటే బతుకుతున్నాడు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాడు పాపం, ఏదో పొట్ట తిప్పలు వెళ్ళాక వాళ్ళ ఇది చేసుకొని బతుకుతున్నాడు. కాబట్టి ఇక ముందు ఏదైతే తెలంగాణ ఉద్యమం ఈ దేశం ఈ ఉద్యమకారుల జోలికి వస్తే ఏదో ఆశమాశ అని చెప్పి అధికారులు, పై అధికారులు తెలంగాణ ఉద్యమకారులు చచ్చిపోయారు, ఇంకా ఏడున్నారు తెలంగాణ ఉద్యమం అని చెప్పి అన్నేదా భావిస్తున్న చాలామంది. ఉద్యమం ఏదైతే ఉద్యమకారుల జోలికి వస్తే ఊపునే లేదని చెప్పి హెచ్చరిస్తూ, అదేవిధంగా ఏదైతే అవహేళన చేస్తూ మాట్లాడాడో మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేస్తామని చెప్పి తెలియజేస్తూ, మళ్ళొకసారి ఉద్యమక ఇక్కడనే కాదు ఎక్కడైనా కానీ తెలంగాణ 33 జిల్లాల్లో ఏ ఉద్యమకారునికి ఎక్కడ జరిగినా కానీ మేము ముందుండి పోరాటం చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ మద్దతు ఇస్తామని చెప్పి, పూర్తి మద్దతు ఇస్తామని చెప్పి తెలియజేస్తూ ముగిస్తాము. जैसे कि आप लोगों को मालूम है, कल मोहित भाई के साथ बहुत नाइंसाफी हो गई. हम लोग 1-1 घंटे तक साहब के हाथा जोड़े, पैरा पड़े, भाई एक आधा घंटा टाइम दो, ये निकाल लेते. निकालने का मौका तक नहीं दिए. मोहित भाई को अरे तो हेल्पर बोल दिए. भाई आप एक जिम्मेदार है, हमारो सर आप
10 विलेजर्स को लेकर चलने वाले हैं। आप जैसा दिल में वैसा काम नहीं कर सकते। अगर आपको वाकई काम होना है तो चलो, मैं राजू कॉलोनी के पास बताता हूँ मैं आपको कितने वाइंस चल रहे हैं वहाँ पे। वाइंसों को निकालो तुम, ये खाने पीने का आइटम कहीं को निकाल रहे हो भाई तुम। देखो जाके कितने जिंदगी बर्बाद हो रहे, कितने घर चल रहे हैं वहाँ पे, चोरों मर्दाओं में लड़ाई हो जा रहे। अरे आधी रात को भी भाई के पास आए तो धोने वाले खाना मिलता भाई। हम लोग कई बार आके कहीं भी नहीं तो नहीं मोइस भाई के पास खाना मिलता है। ये बंदा खाना अपने को दिया सो, ये बंदा अपने को पेट भरे सो वाला बंदा है। कईयों डिलीवरी हॉस्पिटल्स में कईयों लेडीज को आधी रात को ये बंदा फ्री में पानी दिया सो है गर्म करके, चाहे धूप रहने, चाहे छाव रहे, चाहे रात है, चाहे दिन है, बड़ी बरसात में भाई दिया सो वाला है। अरे ऐसे बंदे को आप लोग परेशान करके क्या हासिल करने वाले भाई? तुम जा रहे ना, एक दिन है ना तुम्हारे पास, अच्छे से जाओ, कहीं को बदवा ले रहे गरीबों की तुम। हाँ, अगर गरीब का मार पड़ा ना, कहीं का भी नहीं देते साहब। आपको रिक्वेस्ट कर रहे, आपको रिक्वेस्ट भी कर लिए, फिर भी आप सुने नहीं तोड़ना है। ये बैगन की जगह में तुम क्या बस स्टॉप बनाते तुम बोलो? हाँ, ये बस स्टॉप क्या बनाते तुम बोलो मेरे को? बस स्टॉप बनाते बोले कितनी है जगह यहाँ पे, तुम बताओ मेरे को। आपसे गुजारिश कर रहे साहब, आप ये काम कर रहे, आइंदा ये काम मत करो, आपसे रिक्वेस्ट कर रहे। और हम हमारे अन्ना भी आए, सपोर्ट करें, अन्ना का भी शुक्र अदा करते। कल भी स्पॉट पे समी भैया को फ़ोन करे तो स्पॉट पे समी भैया भी आए हुए हैं। आप लोगों से गुजारिश है, ये काम आज गरीब के साथ हुआ, आइंदा ये काम नहीं होना, अपने को ये होना है। బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోయిని చంద్రశేఖర్ ముదిరాజ్ జన్మదిన వేడుకలు తాండూరులో ఘనంగా నిర్వహించారు. ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం తాండూరులో అన్నదానం, రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల తరఫున పోరాడే ఏకైక పార్టీ బీఎస్పీ అన్నారు. నిరంతరం ప్రజల పక్షాన పోరాటం చేస్తూ సమస్యల పరిష్కారానికి బాటలు వేస్తున్నామని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షులు తలారి నరేందర్, ఉపాధ్యక్షులు అమ్జద్ ఖాన్, అమ్జద్ అలీ బాషా, ప్రభు కుమార్, బాలరాజ్, జగన్, కృష్ణగౌడ్, అమీర్, సాయి, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. సెంటర్ అన్న ఫస్ట్ డ్రెస్సింగ్స్ తీసుకున్నాక సరే ఓకే. హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు హ్యాపీ లాంగ్ లైఫ్ టు యు. అది ఏంటి పడాలి అన్న, చాల్ చేసి కొద్దిగా పక్క జరగాలి. చాల్ లెఫ్ట్ చాల్
ఓకే రెడీ దగ్గర ఓకే అట్లా రైట్ అట్లా ఒక్క నిమిషం ఓకే అయితే సరే ఇక్కడ చూడండి ఇక్కడ ఇట్లా మళ్ళీ పెట్ట మళ్ళీ నిలబడ ఇక్కడ మళ్ళీ పెట్ట నిలబడ मेरे पास नहीं आ रहा है ఓకేనా ఓకే రోజు తాండూర్ బిఎస్ పార్ట్ ఆఫీస్లో బోయిని చంద్రశేఖర్ ముదిరాజ్ అన్నగారి జన్మదిన సందర్భంగా ఈరోజు అన్నగారి జన్మదిన వేడుకలు జరుపుకోవడం జరిగింది. ఈ జన్మదిన వేడుకల్లో తాండూర్ నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున యువకులు పాల్గొని అన్నకు శుభాకాంక్షలు తెలపడం జరిగింది. అన్న కూడా ఈరోజు బడుగు బలహీన వర్గాల గురించి ఎంతో ఆలోచించి శ్రమించి కృషి చేస్తూ ముందరికెళ్తున్న తరుణంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరూ అన్న వెంబడి ఉన్నామని చెప్పి ఈరోజు ప్రతి గ్రామం నుంచి వచ్చి అన్నకు జన్మదిన శుభాకాంక్షలు తెలపడం జరిగింది. అదేవిధంగా మా తరపున తాండూర్ అసెంబ్లీ నుంచి మా తరపున అన్నగారికి చంద్రశేఖర్ ముదిరాజ్ అన్నగారికి జన్మదిన శుభాకాంక్షలు. బోయిని చంద్రశేఖర్ ముదిరాజ్ గారి జన్మదిన శుభాకాంక్షలు. ఈరోజు ఆయన జన్మదిన దానికి పట్టి దీని లోపల పాలు పండ్లు మరి బ్రెడ్ హాస్పిటల్లో పంచడం జరిగింది. తర్వాత గంజిల గుడిలో మన బోనమ్మ గుడి మైసమ్మ గుడి దగ్గర అన్నదాన కార్యక్రమం 400 మందికి జరిపినాము. తర్వాత పార్టీ ఆఫీస్లో 200 మందికి అన్నదాన కార్యక్రమం జరపడం జరిగింది. శుభాకాంక్షలు. చంద్రశేఖర్ ముదిరాజ్ అన్న గారికి ఈరోజు బర్త్డే వేడుకలు చాలా ఘనంగా జరగడం జరిగింది. అంతేకాకుండా ముదిరాజ్ ముద్దుబిడ్డ అయినటువంటి అన్నకు ముదిరాజ్ సంఘం నుండి, అంతేకాకుండా బీసీ ఎస్సీ ఎస్టీ సంఘాల నుండి కూడా అన్నకు ఎంతో ఘనంగా ప్రజలు తరలి వచ్చి అన్నకు జన్మదిన వేడుకలు నిర్వహించడం జరిగింది. జై హింద్, జై భారత్. ఈరోజు మన తాండూరు మండలం తాండూరు కాన్స్టిట్యున్సీ తాండూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా పోటీ చేసిన మన బోయిని చంద్రశేఖర్ ముదిరాజ్ అన్న గారి జన్మదిన వేడుకలు బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా జరుపుకున్నాం. ప్రతి గ్రామం నుండి ప్రతి కార్యకర్త బహుజన్ సమాజ్ పార్టీకి వచ్చి అన్నకు విషెస్ చెప్పి అన్నకు శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. అదేవిధంగా అన్నను మత మైనార్టీ బీసీ ఎస్సీ ఎస్టీ సోదరులు ప్రతి ఒక్కరూ అన్నని రాబోయే తరుణంలో అన్నను అధిక మెజార్టీతో గెలిపించుకోవాలని, మన బహుజన బిడ్డ మన బలుగు బలహీన వర్గాల కోసం పాటుపడే వ్యక్తిత్వం ఉన్నటువంటి మన బోయిని చంద్రశేఖర్ ముదిరాజ్ గారిని
రాబోయే తరుణంలో అన్న వెంట యువకులు ఇంకా అధిక సంఖ్యలో పాల్గొనాలి. ఇలాగే మన బహుజన్ సమాజ్ పార్టీ కోసం యువత చాలామంది వచ్చి అన్న వెంట నడవాలి. అన్న మన కోసం మన జీవితాల కోసం, మన తరతరాల భవిష్యత్తు కోసం, మన పిల్లల కోసం అన్న కష్టపడుతుండు. అన్న వెంట మేము ఉంటామని తెలియజేస్తున్నాం. జై భీమ్. బహుజన నాయకుడు బీఎస్పీ పార్టీ రాష్ట్ర జనరల్ సెక్రటరీ బోయిని చంద్రశేఖర్ ముదిరాజ్ అన్నగారి జన్మదిన వేడుకలను ఈరోజు బీఎస్పీ పార్టీ ఆఫీస్లో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. అన్న జన్మదిన సందర్భంగా ఈరోజు మాతా శిశు ఆసుపత్రి కేంద్రంలో ఉదయం అక్కడ ఉన్నటువంటి వారికి పాలు, పండ్లు, బ్రెడ్ ప్యాకెట్స్ పంచడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ బీఎస్పీ పార్టీ ఆఫీస్లో బ్లడ్ డొనేషన్ చేయడం కూడా జరిగింది జన్మదిన సందర్భంగా. అదేవిధంగా అన్నదాన కార్యక్రమం కూడా చేయడం జరిగింది. రాబోయే కాలంలో అన్న బోయిని చంద్రశేఖర్ ముదిరాజ్ అన్నకి తాండూరు ఎల్లప్పుడూ అండగా ఉండి రాబోయే కాలంలో ఎమ్మెల్యేను గెలిపించుకుంటామని ఒక హామీ కూడా ఇస్తున్నారు పబ్లిక్. అదేవిధంగా ఈరోజు ఇక్కడ వందల మంది వచ్చి అన్నకు ఘనంగా జన్మదిన వేడుకలు తెలపడం కూడా జరిగింది. అదేవిధంగా రానున్న రోజుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సోదరులందరూ కూడా అన్నకు సంఘీభావం తెలిపి భారీ మెజార్టీతో తాండూరులో ఎమ్మెల్యేగా గెలిపిస్తారని మా యొక్క ఈరోజు బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోయిన్ చంద్రశేఖర్ ముదిరాజ్ అన్న గారి జన్మదిన వేడుకలు నిర్వహించడం జరిగింది. అన్నగారు ఈరోజైతే ఏ విధంగా ఎస్సీ, ఎస్సీ, బీసీ, మైనార్టీలు అందరూ నా యొక్క పుట్టినరోజు ఘనంగా నిర్వహించినందుకు చాలా ఆనందంగా కృషి చేశారు. ఈ విధంగా కృషి తెలుపుతూ అన్నగారు బహుజన్ సమాజ్ పార్టీ బలోపేతానికి, అదేవిధంగా గెలుపు కోసం పనిచేసి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు ఏకమై దండుగా కదిలి బహుజన్ సమాజ్ పార్టీని రాబోయే కాలంలో మనం సాధించగలిగితే గొప్ప ఉద్యోగాలు, అవకాశాలు ఇట కల్పించుకోవచ్చని జన్మదిన వేడుకల సందర్భంగా అన్నగారు కృషి చేశారు. జై భీమ్, జై భారత్. अस्सलाम वालेकुम, आदाब। आज 29 अप्रैल 2025 आज के दिन हमारे हरदिल अजीज़ जनाब बोइनी चंद्रशेखर मुदिराज साहब, तेलंगाना स्टेट जनरल सेक्रेटरी बहुजन समाज पार्टी के जन्मदिन के मौके पर हम तमाम साथियों के साथ बड़े पैमाने पर आज मनाया गया है। सुबह में मदर एंड चिल्ड्रन हॉस्पिटल में दूध ब्रेड की तकसीम गरीब आवाम पेशेंटों में की गई। उसके बाद फूड का अरेंजमेंट मैसमा गुड़ी के पास किया गया। उसके बाद हमारी यहाँ बीएसपी पार्टी ऑफिस में ब्लड कैंप रखा गया, जिसके अंदर काफ़ी तादाद में लोगों ने ज़रूरतमंदों के लिए ब्लड डोनेट किया। उसके बाद हमारे हरदिल अजीज़ बोइनी चंद्रशेखर मुदिराज साहब के साथ हम तमाम साथियों के साथ केक की कटिंग की गई। उनको बहुत सारे लोगों ने विशेष किया। हमारी तमन्ना ये है कि वो आगे ऐसे ही बढ़ें, हर दिन उनको खुशहाली नसीब हो। आने वाले दिनों में आवाम के लिए जो कोशिशें कर रहे हैं, हर दिन सोशल वर्क के लिए हर वक्त आगे रहते हैं, ऐसे लीडर की हमें सख्त ज़रूरत है। तांडूर को ख़ासकर ऐसे लीडर जो फ़िक्र करने वाले तांडूर के लोकल लीडर की ज़रूरत है। मैं यही कहना चाहूँगा कि तमाम उनको जो चाहते हैं उनके साथ रहें, उनकी हर खुशियाँ उनको नसीब हो। मैं यही दुआ करते हुए मुझे जो मौका दिया गया, शुक्रिया। నేటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.